అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్‌లో సాంబార్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ 2 చిన్న గ్లాసుల బ్యాళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఇది స్టవ్ పైన పెట్టేసాను 4 విజిల్లు పెట్టేసి. తర్వాత వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను బొగానలో. ఇప్పుడు వచ్చేసి ఇందులో వేసేవి ఎల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, శనగ బ్యాళ్ళు, మెంతులు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు. తర్వాత వచ్చేసి 2 ఉల్లిపాయలు మీడియం సైజు సన్నగా కోసుకున్నాను. పప్పు విజిల్ పోయింది. మొత్తం రామేసుకుంటున్నాను పప్పుని. ఇలా మెత్తగా రాముకొని పక్కకు పెట్టేసుకుందాం ఇది. ఫస్ట్ వచ్చేసి తాలింపుకి ఎల్లిపాయలు నలగా మలగా దంచుకున్న ఎల్లిపాయలు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర ఆవాలు. ఇప్పుడు వచ్చేసి మెంతులు, శనగ బ్యాళ్ళు ఇవన్నీ బాగా లైట్ కలర్లో వేయించుకొని ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా మొత్తం వేసేస్తున్నాను. 2 ఉల్లిపాయలు. తర్వాత వచ్చేసి ఒకసారి కలుపుకొని ఇందులో ఇంగువ వేస్తున్నాను చిటికెడు ఇంగువ వేసుకొని మొత్తం ఇవన్నీ కలయబెట్టుకొని ఒక్కసారి. తర్వాత వచ్చేసి 2 టమాటాలు పెద్ద సైజు, ఒక్క టమాటాలు వచ్చేసి 8 ముక్కలు చేశాను నేను. 2 పెద్ద సైజు తీసుకున్నాను. ఇవన్నీ బాగా నీట్గా కలయబెట్టేసుకొని ఇప్పుడు 2 మునక్కాయలు తీసుకున్నాను పెద్దవి. అన్నీ కట్ చేసుకొని దానిపైన పొట్టు తీసేసుకొని కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. బాగా ఇందులో వేసేసి అంతా నీట్గా కలుపుకొని నీట్గా ఇలా కలిపేసుకోవాలి మొత్తము. ఇప్పుడు వచ్చేసి ఇందులో తగినంత ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది ఒక్కసారి కలయబెట్టేసుకోవాలి. అంతా ఉప్పు మొత్తం కలయబెట్టేసుకొని ఇలా కలయబెట్టుకుంటుంటే అది టేస్ట్ వేరు ఉంటుందన్నమాట. అన్నీ ఒకటేసారి వేయకూడదు. 1/2 టీ స్పూన్ పసుపు, ఇది కూడా కలయబెట్టేసుకొని 1/2 టీ స్పూన్ వేసాను. తర్వాత వచ్చేసి 2 స్పూన్ల కారము, ఇది కూడా చిన్న స్పూనే. నేను పప్పు చిన్న గ్లాస్తోని కదా, చిన్న గ్లాస్ అన్నమాట అది. సగం స్పూన్ వచ్చేసి సాంబార్ పౌడరు, ఒక చిన్న స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు. రెస్టారెంట్ సాంబార్ అంటే వెరైటీగా ఉండాలి కదా, అందుకే ఇందులో ధనియాల పొడి వేసాను. తర్వాత వచ్చేసి చింతపండు నానబెట్టి పక్కకు పెట్టేశాను స్టార్టింగ్లోనే, బ్యాళ్ళు కడిగినప్పుడే. అంత పిండి తొక్క తీసేసాను పక్కకి మొత్తము. ఇప్పుడు ఇందులో ఇది వేసేసాను. ఇవన్నీ బాగా ఒక్కసారి మొత్తం పైన నుంచి కింది దాకా మొత్తం పైనకి కిందికి కలిపేసుకొని మొత్తం నీట్గా ఒక 2 నిమిషాలు వచ్చేసి దీన్ని మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టేసాను. 2 నిమిషాల తర్వాత చూద్దాం రండి. చూసారా మొత్తం నూనె ఎంత పైకి తేలింది అంటే బాగా ఉడికిపోయింది అని. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పట్టుకొని. కాలుతుందండోయ్. ఎండాకాలం అంటే ఇట్లనే ఉంటుంది. ఇంకా వేడి భరించలేం. చిన్నది ఒకటి బాగా అంటే నేతగుండేది పట్టుకొని చూస్తున్నాను, ఉడికినాయి. ఇందులో వచ్చేసి ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఇందులో వేసేస్తున్నాను. ఇలా మొత్తం కలయబెట్టేసుకొని ఒకసారి పప్పు అంతా ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలయబెట్టేసుకుందాము. కలయబెట్టేసుకొని ఇలా అంటే ఇది దగ్గరకు ఉంది కదా, కొంతమంది దగ్గర తింటారు, కొంతమంది లూజ్ తింటారు. నేను వచ్చేసి 2 గ్లాసుల నీళ్ళు పోసేస్తున్నాను ఇందులో. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోసాను. పావు లీటర్ గ్లాస్ అది. 2 గ్లాసులు పోసేసాను ఇందులో. ఒకసారి మూత పెట్టేద్దాము. ఇప్పుడు చూద్దాము. చూసారా ఎలా ఉడకబట్టిందో. లాస్ట్లో మధ్యలో కానీ నీళ్ళు పోయకూడదు, స్టార్టింగ్లోనే నీళ్ళు పోసుకోవాలి బాగా. ఇలా మొత్తం ఉడకబెట్టేసుకొని అంటే మనకి ఏ మినిమం ఎంత ఉడికి ఉండాలనేది తెలుస్తుంది దగ్గరికి. మాకైతే ఇంత సరిపోతుంది.
ఇందులో వచ్చేసి నెయ్యి వేస్తున్నాను నేను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. 1 టీ స్పూను నెయ్యి వేసాను. ఇదే స్పెషల్ ఇందులో. నెయ్యి స్పెషల్. కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇందులో. ఒక చిటికెడు ఇంగువ. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 సార్లు అనుకొని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఫస్టులో లాస్టులో కొద్దిగానే వేసుకోవాలి. ఎలా ఉంది సాంబారు? నాకు సూపర్ అంటే సూపర్ నచ్చింది. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీరు చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకొని వాళ్ళు